నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరో 12 గంటల్లో తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో తుఫానుగా మారి వాయువ్య దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతూ బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 30న కరికాయల్, మహాబలిపురం మధ్య వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ తుఫాను పేరును బెంగాల్ గా నామకరణం చేశారు. ఈ బెంగాల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ తుఫానుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతూనే ఉంది. ఇది చాలా నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ఇది తుఫాన్గా ఏర్పడేందుకు మరొక 12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఇది యాక్చువల్గా నిన్నే ఇది తుఫాన్గా మారాల్సి ఉన్నప్పటికీ కూడా ఇది చాలా నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉండడంతో ఇది తుఫాన్గా ఏర్పడేందుకు మరొక 12 గంటలు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ తుఫానుకు బెంగాల్గా అయితే నామకరణం చేశారు. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తీరాలని చేరుకొని ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆ తరువాత వాయుగుండంగా కరేకాల్ అలాగే మహాబలిపురం వద్ద 30వ తేదీ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు నెల్లూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి సైతం కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉంది. ఇక 30వ తేదీనే ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు కోనసీమ అలాగే కాకినాడ అంతేకాకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు సైతం కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు సైతం కూడా ఎల్లో మెసేజ్ అయితే జారీ చేశారు. అలాగే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంటుంది. తీరం వెంబడి సైతం కూడా గాలుల వేగం 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు సైతం కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దు. అంతేకాకుండా ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు రైతులకు సైతం కూడా హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. ఏదైతే ఈ తుఫాను నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వరి పంట పొలాలు ఎవరైతే ఉన్నారో వారి కోతలన్నింటిని కూడా వాయిదా వేసుకోవాలి. ఒకవేళ కోసి ఉన్నట్లయితే కనుక ఆ పంటలన్నింటిని కూడా భద్రపరుచుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా సైతం కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ లోతట్టు తీర ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు. అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా చెన్నై మీదే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక చెన్నైలో సైతం కూడా హై అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. పలు స్కూళ్ళకి సైతం కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే ఇది తుఫానుగా తీరం దాటుతుందని భావించినప్పటికీ ఇది వాయుగుండంగానే ఇది తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాయుగుండంగా తీరం దాటినప్పటికీ కూడా అత్యధికంగా వర్షపాతాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అయినటువంటి ఇటు చిత్తూరు, రాయలసీమ అలాగే తిరుపతి వంటి ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా చోట్ల కూడా ముఖ్యంగా 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షం అయితే కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన ఓడరేవుల్లో చూసుకున్నట్లయితే కనుక 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను అయితే జారీ చేశారు. తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా అంటే ఈ చలిగాలులతో పాటు ఈ తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దీని ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. కాబట్టి ఇది శ్రీలంక తీరాన్ని చేరుకున్న తర్వాత బలహీనపడుతుంది. తుఫానుగా మారిన తర్వాత శ్రీలంక తీరాన్ని చేరుకొని ఆ తరువాత
ఇది చెన్నై తీరానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వచ్చే క్రమంలోనే ఇది క్రమంగా బలహీనపడుతుంది. బలహీనపడిన తర్వాత తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత వాయుగుండంగా మారి కరేకాల్ అలాగే మహాబలిపురం వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.